మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలంలో గత మంగళవారం రోజున గోమాస నరేందర్ అనే వ్యక్తి గన్తో అత్తమామలను హత్య చేయడానికి ప్రయత్నించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఏసీపీ రవీందర్ వెల్లడించారు. బెల్లంపల్లి మండలంలోని మాలగుర్యాలకు చెందిన గోమాస నరేందర్ అనే వ్యక్తి 2016లో బేబీని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగినప్పటి నుండి వరకట్నం ఆస్తి కోసం తన భార్యని మరియు అత్తమామలను వేధిస్తూ వచ్చేవాడు. ఇలాగే గత సంవత్సరం అత్తమామలు చంపుతానని సాలిగాం వెళ్ళగా అక్కడి గ్రామ ప్రజలందరూ కలిసి దేహశుద్ధి చేశారు. అప్పటి నుండి అత్తమామలపై కక్ష సాధించి ఎలాగైనా అత్తమామలను చంపాలని బీహార్ నుంచి గన్నును కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ యొక్క కేసులో పోలీసులు అత్యంత చాలాక్యంగా వ్యవహరించి నిందితుడిని 27వ రోజు రాత్రి పూట కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో ఈ ఫైరింగ్ అనేది దాంట్లో నేరస్తుడు గోమాస నరేందర్ అతన్ని మాలగుర్జాల గ్రామము, బెల్లంపల్లి మండలం మాలగుర్జాల గ్రామం. 8 సంవత్సరాల క్రితము అతనికి కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామానికి చెందినటువంటి గోలేటి శంకర్ యొక్క కూతురు నుంచి పెళ్లి చేస్తారు. 8 సంవత్సరాల క్రితము. ఆమె పేరు బేబీ. ఆమె వృత్తిరీత్యా నర్సు. పెళ్ళైన వెంటనే వాళ్ళు కరీంనగర్ వెళ్తారు. ఇద్దరు భార్య భర్తలు కరీంనగర్ వెళ్ళి ఆమె స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. నరేందర్ ఈ విస్తరాకులు తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీలో అతను వర్క్ చేస్తాడు. ఈ క్రమంలో పెళ్ళైనప్పుడు అతనికి అత్తవారు కట్నంగా డబ్బులు అడిగితే అప్పుడు మాకు కొడుకు లేరు, 2 కూతుర్లే కాబట్టి మాకు ఉన్నటువంటి 8 ఎకరాల భూమిలో ఆస్తి శరిసగం పంచిస్తాను అని చెప్తారు. కానీ ఆ తర్వాత ఇతను అడగడం చాలాసార్లు, భార్యను కొట్టడము ఇవి జరిగినా కానీ వాళ్ళు అన్న ప్రకారంగా ఆ భూమి ఇంతవరకు అతనికి ఇవ్వలేదు. సో అందువల్ల గత సంవత్సరం ఒకరోజు రాత్రి పూట ఈ నరేందర్ వాళ్ళను ఏదైనా అగాత్యం చేయాలనే ఉద్దేశంతో ఒక రాత్రి పూట గొడ్డను తీసుకొని పోవడం జరుగుతుంది. సో వాళ్ళ అత్తవారు అయినటువంటి ఆ గోలేటి శంకర్, వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు కొంతమంది గ్రామస్తులు అతన్ని అక్కడ ఆపేసి కొద్దిగా కొడతారు. కొట్టడం వల్ల అది బాగా మనసులో పెట్టుకుంటాడు. అదొకటి. తర్వాత ఈ 8 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆస్తి ఇస్తామన్నారు, ఇస్తలేరని చెప్పేసి బాగా మనసులో పెట్టుకొని తర్వాత ఇంకొకటి ఏమైందంటే ఈ గోలేటి శంకర్ ఎవరైతే వాళ్ళ చిన్నాళ్ళని అతని బొక్కపల్లికి ఇస్తారు, వాళ్ళ చిన్న కూతుర్ని, అదే మండలానికి సంబంధించి. సో అతన్ని దత్త తీసుకుంటారు. దత్త తీసుకుంటే ఆ చిన్నాళ్ళుడికి 2 పాలు, పెద్దాళ్ళుడికి 1 పాలు ఇస్తాము మాకున్నటువంటి ఆస్తులు అనేసరికి ఇతను ఇంకా ఈ నేరస్తులైనటువంటి గోమాస నరేందర్ ఆస్తి అంతా చిన్నోడికి పోతుంది, నాకు కూడా ఇంతవరకు ఏం చేయాలని చెప్పి వీళ్ళ మీద పగ పెంచుకుంటాడు. సో సుమారు ఒక 6 మంత్స్ క్రితం ఇతను పనిచేసే ఫ్యాక్టరీలో ఈ బీహార్కు సంబంధించినటువంటి ఒక రవీందర్ అని అతను ఢిల్లీ కొరకు ఇతను బీహార్ వెళ్తాడు. బీహార్ వెళ్ళినప్పుడు అంతకుముందు ఇట్లా అక్కడ వెపన్స్, షార్ట్ వెపన్స్ దొరుకుతాయి అనేటువంటి ఇతను తెలుసుకుంటాడు. ఆ సమస్తీపూర్ జిల్లాలో అక్కడ ఢిల్లీ అయినాక అక్కడ 2 రోజులు ఉండి అక్కడ ఒక వ్యక్తి, అంటే రవీంద్రని కాదు, ఇట్లా కావాలి అంటే అక్కడ ఇతను హెల్ప్ చేస్తాడు. అతను ఒక 80,000 రూపీస్ పెట్టి ఆ షార్ట్ వెపన్ మరియు ఒక 8 రౌండ్స్ పర్చేజ్ చేస్తాడు. తీసుకొచ్చి పెట్టుకుంటాడు, ఎవరికి తెలియకుండా దాచుకుంటాడు. ఇది జరుగుతుంది. తర్వాత ఒక 25th రోజు, ఒక రోజు ముందు కూడా భార్యను అక్కడ కరీంనగర్లో కొడతాడు. ఆమె తల్లిగారింటి నుంచి పోయి ఆస్తి అమ్మి నాకు కొంట రాయించాలి, లేదంటే 10 లక్షలు ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నువ్వు పోయి ఇవ్వమంటే ఆమె నా వల్ల కాదు,
నేను అలా చేయలేను అంటే అతను కొడతాడు. అది 25th రోజు జరుగుతుంది. 26th రోజు అతను ఇక స్వయంగా ఇక తాడపేడ తెచ్చుకున్నామని చెప్పేసి ఆ వెపన్ తీసుకొని తన మోటార్ బైక్ తీసుకొని వాళ్ళ నేటివ్ విలేజ్ అయినటువంటి మాలగురియాలకు వస్తాడు. ఆ రోజు నైట్ అక్కడ ఉంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ నైట్ 10:30కి 27th నైట్ 10:30కి సమీపంలో ఉన్నటువంటి రంగపేట గ్రామానికి చెందిన ఒక అశోక్ అనే మహేష్ అనే తన స్నేహితుని తీసుకొని సాలిగా ఉంటాడు. వెళ్ళి ఈ అత్తమామను చంపాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ మందు తీసుకెళ్తాడు. పోయి అక్కడ ఒక ఇంటి మీద ఒక బల్ల ఉంటుంది, షెడ్ లాగా ఉంటుంది, రేట్ల షెడ్. దాని మీద కూర్చొని ఆ మందు తాకుంటూ మామను పిలుస్తాడు. ఇతని గురించి తెలుసు కాబట్టి ఇంకెళ్ళి ఆయన వెళ్ళడు. మహేష్ ఇంట్లో పంపించి మామని తీసుకురామంటాడు. ఆయన కూడా అతను రాడు. ఒక మందు గ్లాస్లో పోసి ఇదే మామకు ఒక పెగ్గు తాగిందో ఇదే లాస్ట్ పెగ్ అని దాన్ని కొంచెం కింద పోసినట్టు చేస్తాడు. సో ఈ మాటలు వింటాడు. తర్వాత ఈ గన్ను కూడా తీస్తాడు బయటకు. నన్ను ఏదైనా చేస్తాడు బయటకు వెళ్తాయని చెప్పేసి గోల్డెన్ శంకర్ తన భార్యను తీసుకొని ఆ ఇంట్లో లోపల నుంచి గొల్లెం పెట్టేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాడు బయటకు. చీకటి ఉంటుంది, పాల సముద్రం చెట్లలో షెల్టర్ తీసుకుంటాడు. ఇద్దరు ఫ్రెండ్స్ తాగుతూ ఉంటారు. ఆ టైంలో ఈ గోలెడ్ శంకర్ అంటే నరేందర్ మామ వాళ్ళ చెల్లెలు ఉంటారు ఇంట్లో. వాళ్ళు మా తమ్ముడిని ఏమనద్దు అని ఒక గంట సేపు వరకు వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటారు. సో 1 hour అయినా ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి అప్పుడు పోయి తలుపులను తన్నడం, ఆ ఇంటికి లెఫ్ట్ రైట్ అంతా చెక్ చేసుకుంటాడు. అన్ని ఇంటి వెనుక కూడా గడ్డి వాములు ఉంటాయి, అక్కడ కూడా చెక్ చేస్తే లేదు. అప్పుడు అయితే వీడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అప్పటికి 1:30 అయిపోయింది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో షార్ట్ వెపన్తో 2 rounds ఫైర్ చేస్తాడు. కింద చేసేసి నా ఫ్రెండ్ని తీసుకొని బైక్ ఎక్కి ఇది ఆ రోజు జరిగింది. అసలు మనకు మళ్ళీ ఇంటికి వస్తాడు, మలగురియాలకే వస్తాడు. వచ్చాక నైట్ పడుకొని వెపన్ అక్కడ పెట్టేస్తాడు. పెట్టి మళ్ళీ టైం